నమస్తే. విశాఖపట్నం గూగుల్ సెంటర్ అంటే గూగుల్ డేటా సెంటర్. అదే మనం ఒక రకంగా చెప్పాలంటే స్టోర్ రూమ్. ఓకే, స్టోర్ రూమే అది. ఇప్పుడు ఐటీ సెక్టార్కి డేటా సెంటర్కి ఒక తేడా ఉంది. ఐటీ సెక్టారు, ఐటీ ఇండస్ట్రీ ఏంటి అని అంటే, ఇప్పుడు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఉందనుకోండి, సబ్బులు తయారు చేసే కంపెనీ. సబ్బులు తయారు చేసేటప్పుడు చాలామందికి ఉద్యోగాలు ఉంటాయి అక్కడ కంపెనీలో. ఎందుకంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. సబ్బులు తయారు చేయాలంటే ఒక పెద్ద మెషినరీ, ఎక్విప్మెంట్స్, రకరకాల కెమికల్స్ మొత్తం చేసి సబ్బు తయారైన తర్వాత ఒక ప్యాకెట్లో పెట్టి అన్నిటినీ ఒక ప్యాక్లో ఒక 100 సబ్బులు పెట్టి సీల్ చేసి తీసుకెళ్ళి గోడౌన్లో పడేస్తారు, స్టోర్ రూమ్లో. దాన్ని స్టోర్ రూమ్ అంటారు. ఇప్పుడు ఈ డేటా సెంటర్ స్టోర్ రూమ్ లాంటిది, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ లాంటిది కాదు. స్టోర్ రూమ్లో ఎవరు ఒక కాపలాదారుడు ఉండాలంతే. అక్కడ ఎక్కువ స్టాఫ్ అవసరం లేదు కదా. స్టోర్ రూమ్లో 2 సెక్యూరిటీ గార్డులు ఉండాలంతే. ఒక రాసుకునేవాడు, సెక్యూరిటీ గార్డు ఉండాలి స్టోర్ రూమ్లో. ఇప్పుడు ఈ డేటా సెంటర్ అలాంటిది. డేటా సెంటర్ ఏంటంటే డేటాని స్టోర్ చేసే సెంటర్. వీళ్ళందరూ సాఫ్ట్వేర్ కంపెనీలో కూర్చొని వాళ్ళు పెద్ద డేటాని ప్రోగ్రామ్ని రాసుకున్న తర్వాత ఆ డేటాని వాళ్ళు స్టోర్ చేసుకోవాలి. ఇక మళ్ళీ ఒకవేళ సిస్టమ్ డిలీట్ అయిపోతే ప్రాబ్లం అయిపోయింది కదా, అందుకని స్టోర్ చేసుకోవాలి. ఏం చేస్తారు, వాళ్ళు తయారు చేసిన సాఫ్ట్వేర్ని తీసుకెళ్ళి డేటా సెంటర్లో క్లౌడ్ స్టోరేజ్ చేస్తారు డేటా సెంటర్ ద్వారా. ఓకే, అదే డేటా సెంటర్ అంటారు. కాబట్టి అది స్టోర్ రూమ్ లాంటిది. ఇప్పుడు ఆ స్టోర్ రూమ్ కోసం గొడవ ఇక్కడ. ఆంధ్రప్రదేశ్లో మాకు స్టోర్ రూమ్ తెచ్చుకున్నామని చెప్పేసి వీళ్ళు ఎన్డీఏ కూటమి వాళ్ళు స్టోర్ రూమ్ కోసం బెంగళూరు వాళ్ళు గెలుగుతున్నారు. ఆ బెంగళూరు వాళ్ళు ఏమో వాళ్ళు ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్రియాంక ఖార్గే ఒక ట్వీట్ చేశాడు. జస్ట్ ఎన్ని గంటలకి, ఈరోజు ఉదయం 7:30కి ఒక ట్వీట్ చేశాడు. ఏమని, ఎవ్రీవన్ ఎంజాయ్స్ ఎ బిట్ ఆఫ్ స్పైస్ ఇన్ దేర్ ఫుడ్, బట్ జస్ట్ యాజ్ న్యూట్రిషనిస్ట్స్ రికమెండ్ ఏ బ్యాలెన్స్డ్ డైట్, ఎకనామిస్ట్స్ టు అడ్వొకేట్ ఏ బ్యాలెన్స్డ్ బడ్జెట్. ఈయన అన్న దాంట్లో చాలా అర్థం ఉంది. ఆయన ఏమంటాడు, ఫుడ్లో ఎక్కువగా స్పైస్ వేస్తే బాగుండిద్ది, అది దాన్ని చాలామంది ఇష్టపడతారు కూడా. కానీ న్యూట్రిషనిస్ట్ వీళ్ళందరూ చెప్తారు, నువ్వు ఎక్కువ స్పైస్ తినొద్దా, అది ఆరోగ్యానికి ప్రమాదకరం అంటారు. బ్యాలెన్స్డ్గా ఉండాలి, స్పైసు, ఫుడ్డు, కర్రీ అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా తింటే నీ ఆరోగ్యానికి మంచిదని చెప్తారు అని అతను చెప్పాడు. అంటే అర్థం, ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా ఎక్కడో స్పైస్ జరుగుతుంది, దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అని అతని ఉద్దేశం. అదేంటో కూడా చెప్తాను ఆయన ఉద్దేశం ఏంటనేది. ది నైబర్స్ టోటల్ లైబిలిటీస్ హ్యావ్ నౌ బెలూన్డ్ టు నియర్లీ 10 lakh crore. ఆంధ్రప్రదేశ్ అప్పులు అనేవి 10 లక్షల కోట్లు దాటింది. ఇప్పటికీ 10 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ అనేది అప్పు ఉంది. ఒక సంవత్సరంలోనే 161 కోట్ల రూపాయలు అప్పు చేశారు వాళ్ళు. జిఎస్డిపి రెవెన్యూ డెఫిసిట్ వాళ్ళు ఇప్పటికే కొలాప్స్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ గురించి రాశాడు అతను. 2.65 నుంచి 3.61%కి జిఎస్డిపి పెరిగింది. అంత దరిద్రమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఎకానమీ ఇది చూసి ఈ సెడ్ నైబర్స్ ఎన్వీ అండ్ ఓనర్స్ ప్రైడ్. మా నైబర్స్ కులుకుంటే మేము ఓనర్స్గా మేము హ్యాపీగా ఉన్నామని అతను చేయడానికి ట్రై చేశాడు. ఈ కాంటెక్స్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, అది స్టోర్ రూమ్ దగ్గర వచ్చింది. ఈ స్టోర్ రూమ్, డేటా సెంటర్ స్టోర్ రూమ్ ఏదైతే ఉందో, సాఫ్ట్వేర్ తయారైన తర్వాత ఆ డేటాను దాచిపెట్టుకునేటువంటి ఒక గోడౌన్ ఏదైతే ఉందో డేటా సెంటర్, దాని గురించి ఆ డేటా సెంటర్ దగ్గర ఏంటంటే ఒకతను ఇది పోస్ట్ చేశాడు, నారా లోకేష్ గారినే. ఇప్పుడు ఈయన నారా లోకేష్ గారే వాళ్ళని ఏమి కవ్విస్తున్నాడు అనమాట. ఏమని, యు ఆర్ ఇన్ఎఫిషియంట్, మీరు ఇన్ఎఫిషియంట్ ఏది, నేనేం చేస్తాను, నేను ఎఫిషియంట్ పర్సన్ కాబట్టి నేను స్టోర్ రూమ్ తెచ్చుకున్నాను, గోడౌన్ తెచ్చుకున్నాను అని చెప్తున్నాడు ఆయన. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, బెంగళూరు వాళ్ళు ఏమో ఒక ట్వీట్ చేశారు. ఏమని, వీ బిల్ట్ ఎలక్ట్రానిక్ సిటీ ఇన్ ద 1980s. ఒక అతను ట్వీట్, వీ బిల్ట్, నవీన్ గౌడ అనే వ్యక్తి ట్వీట్ చేశాడు ఇది. ఏమని, వీ బిల్ట్ ఎలక్ట్రానిక్ సిటీ ఇన్ ది 1980s వైల్ ఏపీ వాజ్ ఇన్ ద స్టోన్ ఏజ్. అప్పుడు రాతియుగంలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అని అతను రాశాడు. అఫ్కోర్స్ ఆంధ్రప్రదేశ్ని అంత దరిద్రంగా రాస్తే ఇక్కడ ఒప్పుకోవడానికి మనం కూడా లేము. సరే, కర్ణాటక వాడు కాబట్టి రాశాడు అనుకోండి. అతను రాసింది మీకు చెప్తాను. ఓకే, వీఆర్ ఆల్సో అడ్వాన్స్డ్, మనకు కూడా అడ్వాన్స్డ్ అయ్యాము, మనం కూడా అడ్వాన్స్డ్కి మనకి స్టేట్స్ వచ్చాయి. బట్ ఈ డెసిషన్ ఏదైతే ఉందో గూగుల్ డేటా, అది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. ఓకే,
So we lead AI, deep tech, startup as global tech hub. But AP celebrates global data center. అంటే అతను సింపుల్గా ఏం చెప్పాడంటే, మేము ఒక మ్యానుఫ్యాక్చరింగ్ అంటే స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాము, అంటే మీ భాషలో అర్థం అవడానికి స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెట్టాము, చెప్పులు తయారు చేసే కంపెనీ పెట్టాము, బట్టలు తయారు చేసే కంపెనీ పెట్టాము, ఇవన్నీ దాచుకోవడానికి ఒక స్టోర్ రూమ్ కట్టుకొని మీరు ఎంజాయ్ చేస్తున్నారు అని ఆయన రాసినట్టు లెక్క. ఆయన ఏమన్నాడు, ఎలక్ట్రానిక్ సిటీ హబ్, గ్లోబల్ స్టార్టప్, డీప్ టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీస్ మా బెంగళూరులో ఉన్నాయి, మీకు డేటా సెంటర్ ఉంది అన్నాడు. అక్కడ డేటా సెంటర్ పెట్టుకొని ఏంటి మీరు ఇచ్చే బిల్డప్ అని చెప్పడానికి రాశాడు అతను ఇండైరెక్ట్గా. ఇంకొకటి, ఆ 5 million ప్లస్ స్క్వేర్ ఫీట్ ఇన్ బెంగళూరు, 5.5 million స్క్వేర్ ఫీట్. గూగుల్ అనేది 5 million స్క్వేర్ ఫీట్ అనేది బెంగళూరులో ఇప్పటికీ ఆ గూగుల్ కంపెనీ పెట్టింది. ఇదే గూగుల్ కంపెనీ 5 million స్క్వేర్ ఫీట్ బెంగళూరులో ఏం కంపెనీ పెట్టింది? అక్కడ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్ ఇవన్నీ అక్కడ తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కాబట్టి వాళ్ళకి 5 million వచ్చింది. కావాలి, మనకు అంత అవసరం లేదు, ఎందుకంటే స్టోర్ రూమ్ కదా ఇది, డేటా సెంటర్ ఇది. ఓకే, ఈ డేటా సెంటర్కి అంత అవసరం లేదు. అతను ఏం రాశాడంటే, గూగుల్ డేటా సెంటర్ అని చెప్పి స్టోర్ రూమ్ అని నువ్వు అక్కడ గొడవ చేస్తున్నావు, 5 million స్క్వేర్ ఫీట్కి సంబంధించిన అదే గూగుల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ మా కంపెనీలో ఉన్నాయి కాబట్టి పోల్చుకోదగ్గ వాళ్ళు కాదని చెప్పడానికి వాళ్ళ యొక్క ప్రయత్నం చేశారు. ఓకే, కర్ణాటక హ్యాస్ అట్రాక్టెడ్ 53.3 billion FDI 2019-25 అని వాళ్ళు ట్రై చేశారు. ఓకే, అంటే అఫ్కోర్స్ మన ఆంధ్రప్రదేశ్ వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు కూడా కొన్ని కంపెనీలు అవి పట్టుకొచ్చారు, బట్ అవన్నీ ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేసా ఎంత బయటకు వచ్చిందో మనకు తెలియదు. ఓకే, వీళ్ళు కూడా కొన్ని స్టార్టప్స్ ఇవన్నీ ప్రయత్నం చేస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్స్ తెస్తున్నారు, కానీ బట్ ఈ డేటా సెంటర్ ఏదైతే ఉందో, అది ఈ స్టోర్ రూమ్ ఏదైతే ఉందో, ఇదే అంత అవసరం లేదు. మరి అంత కోట్ల రూపాయలు మనం ఎక్కువ ఖర్చు పెట్టి వాడికి ల్యాండ్ ఇచ్చి అది ఎంత మన డబ్బులు ఇస్తే తన్నించుకున్నట్టు అయితే ఆ సౌండ్, కరెంట్ లాగేస్తారు, వాటర్ లాగేస్తారు, సౌండ్ ఇదంతా కూడా చేస్తారు. కాబట్టి నిన్న ఈ మినిస్టర్, కర్ణాటక మినిస్టర్ ప్రియాంక్ ఖర్గే ఏమన్నాడంటే, ఏమంటే మీరు ఏపీకి ఇచ్చే డేటా సెంటర్ అంటే, అతను అన్నాడు తెలివి ఉన్న ఏ రాష్ట్రం కూడా ఆ డేటా సెంటర్ తీసుకోదు అన్నాడు అతనే అన్నాడు ప్రియాంక. ఈ తెలివి ఉన్న ఏ రాష్ట్రం కూడా తీసుకోదు, ఎందుకంటే దానికి ఎంత ఖర్చు అయిద్దో తెలుసా, దానికి ఎంత పెట్టాలో తెలుసా, దానికి ఎంత ఫెసిలిటీ ఇవ్వాలో తెలుసా, దేనికోసం అంటే జస్ట్ స్టోర్ చేసుకోవడానికి అన్నాడు అతను నిన్న. ఓకే, అంటే అర్థం ఏంటి, కర్ణాటక వాళ్ళు మాకు అవసరం లేదని చెప్పి వాళ్ళకి అరే దీనివల్ల ఉపయోగం లేదని వాళ్ళు వదిలేస్తే, సరిగ్గా పట్టించుకోకపోతే అది మనకు వచ్చింది అది. ఓకే అని అర్థం. ఇప్పుడు నారా లోకేష్ గారు దాని మీద ఓకే మేము అది చేసామని ట్రై చేస్తున్నారు. అఫ్కోర్స్ జగన్ గారి ప్రభుత్వంలోనే ఒప్పందం జరిగింది, ఇది డేటా సెంటర్లు అవి అన్నారు. అమెరికాలో ఇంకనైతే అమెరికా, నెదర్లాండ్స్, ఆమ్స్టర్డామ్ వాళ్ళందరూ ఎప్పుడు ఎత్తేసారు దాన్ని. ఓకే, మీకు దన్నా స్వామి ఈ డేటా సెంటర్లుగా మా దగ్గర పెట్టకండి, ఇవి వైట్ ఎలిఫెంట్స్ అన్నాడు. వైట్ ఎలిఫెంట్స్, తెల్లేనుగులు, ఇవన్నీ డేటా సెంటర్లను తెల్లేనుగులు, ఇవి ఉపయోగం ఉండదు, దానివల్ల ఉపయోగం ఉండిద్ది, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉపయోగం లేదు. ఒకవేళ టెక్నాలజీ మారి అప్గ్రేడ్ అయ్యి, ఇప్పుడు ఫస్ట్ సెల్ ఫోన్ కొన్నప్పుడు ఇది ఇంత లడ్డున్న సెల్ ఫోన్ వచ్చేది, ఇంత లడ్డు సెల్ ఫోన్ ఉండేది, 1 కిలో 1 కేజీ మోసుకొని పోవాలి అది మొబైల్ ఫోన్స్, అంత లావుగా ఉండేవి. ఇప్పుడు స్లోగా ఏమో టెక్నాలజీ మారే కొద్దీ మరి పేపర్ లాంటి సెల్ ఫోన్స్ వచ్చాయి, ఎక్స్ట్రాడినరీ. దాంతో ఇప్పుడు ఐఫోన్ లాంటివి వచ్చే రోజుల్లో మారితే మారచ్చు. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ ఎలిఫెంట్, అది వైట్ ఎలిఫెంట్, అది డేటా సెంటర్ అనేది. అందుకని వాళ్ళ ఇంట్రెస్ట్ చూపించలే, కొన్ని దేశాలు కూడా దాన్ని రిజెక్ట్ చేశాయన్నమాట. సో ఇప్పుడు ఇది వీళ్ళకి సంబంధించినటువంటి ఇది గొడవ నడుస్తుంది. ఇది ఇతను ఎవరో, బెంగళూరు స్టెక్ క్రౌన్ ఇన్ స్లిప్పింగ్ యాజ్ వైజాగ్ స్నాక్ 15 billion AI డేటా సెంటర్ ఫ్రమ్ గూగుల్ అని ఇతను ఏదో ట్వీట్ చేశాడు. ఓకే, కానీ మినిస్టర్స్ ఏమన్నారు, డికే శివకుమార్, కర్ణాటక మినిస్టర్స్ కొంతమంది, డికే శివకుమార్ ఏమన్నాడంటే, ఇతను
ఐ విల్ నాట్ రియాక్ట్ టు ది స్టేట్మెంట్స్ ఆఫ్ నారా లోకేష్ ఆర్ సమ్మన్ ఎల్స్. ఎవరో నారా లోకేష్ ఎవరో చెప్తే నేను మాట్లాడినాను డికే శివకుమార్. 25 లక్షల ఐటీ ప్రొఫెషనల్స్, 2 లక్షల ఫారినర్స్ బెంగళూరులో పనిచేస్తున్నారు. బెంగళూరు అనేది దేశానికి చాలా ఇస్తుంది. అలాంటప్పుడు నారా లోకేష్ ఏదో అన్నాడని చెప్పేసి నేను రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదని సింపుల్గా చెప్పాడు అతను. ఓకే, ఇప్పుడు ఆ డేటా సెంటర్లో ఎంతమంది ఉద్యోగాలు ఇస్తే 100 నుంచి 200 మంది ఉద్యోగాలు ఇస్తారు. డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ 100 to 200. ఇక ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి అర్థం? ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కట్టేటప్పుడు కూలీలు, బేల్దారి పనులు వీళ్ళందరూ అనమాట. ఓకే, దానివల్ల ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అని పేరు తగిలిచ్చేదాన్ని దానికి. కూలీలకు కూడా మేము జీవితం ఇచ్చాము, ఉద్యోగం ఇచ్చాము అని చెప్తారు. పాపం వాళ్ళకి ఇల్లు కట్టిన తర్వాత ఇంకా ఆ తర్వాత అటు పని ఉండదు, ఇంకొక ఇల్లు ఎత్తుక్కోవాలి బేల్దారి పని. ఓకే, సో ఇప్పుడు ప్రియాంక ఖర్గే గారు ఏం చేసింది అండి? నో డైరెక్ట్ పబ్లిక్ స్టేట్మెంట్ ఆన్ ది వైజాగ్ ప్రాజెక్ట్ ఫౌండ్ అనేటువంటివి అవేర్. ఆయన ఏమన్నాడు? వార్ ఆఫ్ వర్డ్స్ అండ్ సోషల్ మీడియా నార్లో డిఫెండింగ్ కర్ణాటక. ఇతను ఏమన్నాడు? కర్ణాటక's 53 billion FDI inflows, over 25,000 startups are in our Bangalore. Nothing to talk నారా లోకేష్ అని ఏదో అన్నాడు. ఓకే, ఎంబీ పాటిల్ అనే ఒక మినిస్టర్ చేసిన స్టేట్మెంట్ ఇది. నమ్మ ఎంబీ పాటిల్ సార్ హ్యాస్ బ్రాట్ 100 crore more companies, secured some of the largest investments for Karnataka, but let rave about the one energy intensive data center Google is setting up in Vizag. RW folks stay alive on daily doses of vitriol for Karnataka. Defensive post attribute department ఏదో చేశాడు ఇతను. ఓకే, ఈ ఎంబీ పాటిల్ ఎవరో మరి? నమ్మ ఎంబీ పాటిల్ ఒక మినిస్టర్ అట. ఇతను మినిస్టర్ ఫర్ లార్జ్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ అచ్చా, మినిస్టర్ ఫర్ లార్జ్ అండ్ మీడియం ఆఫ్ కర్ణాటక. వాళ్ళు 4.1 lakh crore ఐటీ ఎక్స్పోర్ట్స్ చేశారట. ఇప్పటికీ హండ్రెడ్స్ ఆఫ్ ఎంఓస్ చేశారట. 200 నుంచి 2000 జాబ్స్, కేవలం 200 నుంచి ఒక 2000 లేదంటే 1000 మంది జాబులు డైరెక్ట్గా ఇచ్చేటువంటి వైజాగ్ డేటా సెంటర్తో మా పోలికేంది అన్నాడు ఎంబీ పాటిల్, కర్ణాటక మినిస్టర్. సిద్ధరామయ్య డైరెక్ట్గా లోకేష్ గారి పేరు చెప్పలేదు, కానీ ఆయన అన్నాడు ఇండైరెక్ట్గా రిఫర్ చేస్తూ 1000 కోట్ల రూపాయల సీఎంఓ వాళ్ళు 100 crores ఈ రిపేర్లు, రోడ్ రిపేర్లు అవన్నీ మేము చేయబోతున్నాం త్వరలో. కానీ వితౌట్ ప్రాపర్టీ ట్యాక్సెస్ డ్యూ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడాడు సిద్ధరామయ్య. అది నథింగ్ టు డూ విత్ నారా లోకేష్ డేటా సెంటర్. ఓకే, ఎంబీ పాటిల్ ఇంకొక అతను చేశారు, కుమార్ అనే ఒక అతను. గూగుల్ సెట్టింగ్ అప్ డేటా సెంటర్ ఇన్ వైజాగ్. హూ గెట్స్ ఎంప్లాయ్మెంట్ ఫ్రమ్ ఏపీ? నన్ను ఎవరికి రావద్దు ఉద్యోగాలు. ఈవెన్ ది ఫీల్డ్ ఇంజనీర్స్ విల్ బీ ఫ్రమ్ అదాని గ్రూప్, హూ విల్ బీ మ్యాక్సిమం 100 to 200. అక్కడ ఉన్న ఫీల్డ్ ఇంజనీర్స్ ఉన్నారే వాళ్ళందరూ అదాని గ్రూప్ నుంచి వస్తారట. నేను నిన్నే చెప్పాను, అదాని వాళ్ళు పోయిన సంవత్సరం 2024లో వాళ్ళు ఎవరు కొత్త రిక్రూట్ చేసుకోవాలా, దేశవ్యాప్తంగా 11 సెంటర్లో వాళ్ళు రిక్రూట్ చేసుకుంది 1000 మందిని. ఆ సెంటర్ నుంచి ఇంజనీర్లు తీసుకొస్తారు. అక్కడ ఉన్న పక్కన ఉన్న రోడ్డు బిల్డింగ్ కట్టేటువంటి కూలీలు తీసుకొచ్చేదని వాళ్ళు ఉద్యోగం అంటారనమాట. ఓకే, అది చేసింది. ఇంకొకటి ఎవరు, బల్లాడ్ అరవింద్. ఓకే, ఇతను బీజేపీ అతను అనుకుంటా. బీజేపీ అతని నేను బీజేపీ అతను చదవట్లేదు, ఇటు బీజేపీ అతనిది అక్కడ ఇండియా బ్లాక్ వ్యతిరేకంగా మాట్లాడతాడు అతను. కాబట్టి నేను చదవను, మీకు అర్థమైంది ఈ పాటికి. ఇండియా బ్లాక్ని ఎవరైనా తిడితే నేను చదవను. ఇండియా బ్లాక్ వాళ్ళకి అనుకూలంగా ఉంటే చదువుతాను, అది నా ఛానల్ మీకు పాటికి అర్థమై ఉండాలి. ఓకే, ఓకే, సో ఇట్స్ వెరీ క్లియర్. నాకేం ముసుకేం లేదు, నేనేం జర్నలిస్ట్. చాలామంది నువ్వేం జర్నలిస్ట్, నేను ఫస్ట్ జర్నలిస్ట్ కాదు, నేను అకాడమిషియన్. నాకు ఇండియా బ్లాక్ అంటే ఇష్టం కాబట్టి ఇండియా బ్లాక్కి అనుకూలంగా సెక్యులర్ అనుకూలంగా ఉన్న డేటా మొత్తం చెప్తా ఉంటాయి అంతే. సరే, బీజేపీ ఆయన ఏమన్నాడు కూడా చూద్దాం. తిట్టాడు అయినా సరే. ఈయన ఏమంటాడు బీజేపీ ఎమ్మెల్యే,
బెంగళూరు వన్స్ ది సిలికాన్ క్యాపిటల్ ఈజ్ నౌ లూజింగ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ డ్యూ టు ఎరగెన్స్. ఈ కాంగ్రెస్ వాళ్ళ ఎరగెన్స్ వల్ల బెంగళూరు యొక్క వాల్యూ పడిపోయింది. మీరు ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత మజుందార్ షా, మోహన్ దాస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీ ఓనర్లు తిడుతున్నారు మీ వల్ల అని చెప్పి కాంగ్రెస్ని తిట్టాడు. అది బీజేపీ ఏం చేసింది. ప్రియాంక ఖార్గే సోషల్ మీడియా డిఫెన్సెస్ హైలైట్ కర్ణాటక. ఓకే, ఇది ఆల్రెడీ చదివాం. సో ఇంకదండి, అల్టిమేట్గా అడి తిరిగి అదే ఇంకా డేటా ఏమన్నా చెప్పేది, అయితే స్టోర్ రూమ్ గురించి అదేమన్నా మాట్లాడు. థ్యాంక్ యూ, నమస్కారం.